నారాయణపేట జిల్లా మక్తల్లో పర్యటిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి సుమారు 270.74 కోట్లతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అంతకుముందు ఆత్మకూరు ఎంలో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి స్థానికంగా సుమారు 151.92 కోట్లు చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. 15 కోట్ల వ్యయంతో ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలో మౌలిక వసతులను అభివృద్ధి చేయనున్నారు. ఇక మరోవైపు 22 కోట్ల వ్యయంతో ఆత్మకూరులో 50 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేశారు. అటు 121.92 కోట్లతో ప్రియదర్శి జూరాల ప్రాజెక్టు డ్యాం దిగువన హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు సీఎం రేవంత్. సుమారు 25 కోట్లతో మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణానికి భూమి పూజ చేశారు. స్థానికంగా కేజీబీవీలో మౌలిక సదుపాయాలు, అదనపు గదుల నిర్మాణానికి శంకుస్థాపన. 82.32 కోట్లతో మక్తల్ నారాయణపేట మధ్య 26 కిలోమీటర్ల మేర రోడ్డు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు సీఎం. బీఆర్ఎస్ పార్టీ లాగా ఉత్తి పేపర్ల కాగితాలు కాదు, ఆల్రెడీ ప్రొసీడింగ్స్ ఇచ్చి శాంక్షన్స్ ఇచ్చినటువంటి సందర్భం. నిజంగా కూడా మనసు ఈరోజు నేను నిజంగా కూడా టికెట్ అప్పుడు బాధపడలే, నేను నిజంగా కూడా కొంత మెజారిటీ తక్కువ బాధపడలే, ఇంకా ఇతరత చాలా మంది నా మీద దుమ్మెత్తిపోసిన బాధపడలే. కానీ ఈరోజు ఏ పెద్ద తనం ద్వారా మనకింత సాయం చేసిండో ఆ పెద్ద మనిషి మన దగ్గరకు వస్తే ఈరోజు మీరు చేసిన ప్రవర్తన మనసు గాయమైందని మాత్రం తెలియజేస్తా ఉన్నా. ఇది మళ్ళొక్కసారి జరగొద్దు. మన లోపల మార్పు రావాలి. మన కోసం పనిచేస్తున్న వ్యక్తులు, ఆ వ్యక్తులకు మనం సాధారణంగా ఆహ్వానం పలకాలి. కాబట్టి ఇవన్నీ ఏం మాట్లాడకుండా దయచేసి మన కోసం అనునిత్యం ప్రయత్నం చేసి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో పెట్టాలని రాత్రి పగలు ఏకం చేసి 2 ఏళ్లలో 1000 కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి హృదయపూర్వక పెద్ద మనిషి రేవంత్ అన్న గారికి నేను చేతులు మొక్కి నమస్కారం చేస్తూ ముగిస్తా ఉన్నా. జై హింద్, జై కాంగ్రెస్.